ఫైనలీ ఎలక్ట్రల్ బాండ్స్ యొక్క గుట్టు రట్టయింది. నిన్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో ఈ లిస్ట్ను అప్లోడ్ చేయడంతో పబ్లిక్ దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే నాకు రీచ్ అయిపోయింది. మీరు ఆల్రెడీ చాలా మీడియా ఛానల్స్లోని ఏ పొలిటికల్ పార్టీస్కి ఎంతెంత డబ్బులు వచ్చాయి ఇలాంటి డేటా అయితే చూసే ఉంటారు. అండ్ టాప్ 10 డోనర్స్ యొక్క పేర్లు చూసే ఉంటారు. కానీ ఆ లిస్ట్లో కిందకి వెళ్తేనే కదా అసలు రియల్ మ్యాటర్ బయటకు వచ్చేది. ఆ లిస్ట్లో కిందకి వెళ్ళినప్పుడు మనకు చాలా షాకింగ్ డేటా దొరుకుతున్నది. సో ఈరోజు యాక్చువల్లీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన డేటా ఉన్నది, ఇందులోని అసలు ఎలాంటి కంపెనీస్ డొనేట్ చేశాయి అండ్ ఎవరెవరు బెనిఫిట్ పొందారు ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే దొరుకుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియో చూస్తున్నప్పుడు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నేను సాయికృష్ణ పత్రి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ రిలేటెడ్ ఇష్యూ గురించి కంప్లీట్గా ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి. ఈ లిస్ట్లో ఉన్న కంపెనీలు ఆ బెనిఫిట్ల గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ చాలామందికి అసలు ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటో కూడా క్లారిటీ ఉండకపోవచ్చు, కాబట్టి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. 2017లో ఎలక్ట్రల్ బాండ్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరైనా కూడా ఎలక్ట్రల్ బాండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నట్టయితే మీరు 1000 రూపాయలు కానీ 10,000 కానీ 1,00,000 కానీ 1,00,00,000 కానీ అప్పర్ లిమిట్ ఏమీ లేదు, ఎంతైనా కూడా ఈ బాండ్స్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట. ఎస్బీఐ ఈ బాండ్స్ని అయితే ఇష్యూ చేస్తుంది. యాక్చువల్లీ ఎలక్ట్రల్ బాండ్స్ని ఇంట్రడ్యూస్ చేయకముందు మన దగ్గర రూల్ ఏముండేదంటే ఎవరైనా కూడా 20,000 పైన పొలిటికల్ పార్టీకి డొనేట్ చేసినట్టయితే వాళ్ళ పేరు పబ్లిక్గా ఉంచాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఏవైనా కంపెనీలు పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేయాలనుకోండి, వాళ్ళ ప్రాఫిట్లోంచి 7.5% మించకుండానే డొనేట్ చేయాల్సి ఉంటుంది. అంటే 7.5% లోపలే డొనేట్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు రూల్స్ని అబాలిష్ చేస్తారు. సో ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చిన తర్వాత ఎవరైతే డోనర్స్ ఉంటారో వాళ్ళ పేర్లు బయట పెట్టవు, కంప్లీట్లీ అనానమస్గా ఉంచుతామని చెప్పారు. అండ్ అలాగే ఈ 7.5% రూల్ తీసేయడం వల్ల కంపెనీలు వాళ్ళు ఎంతైనా కూడా డొనేట్ చేయొచ్చు అన్నమాట. ఈ ఎలక్ట్రల్ బాండ్స్లో సబ్స్క్రైబ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? మిగిలిన బాండ్స్ లాగే ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ అండ్ మెచ్యూరిటీ టైంలో మీ క్యాపిటల్ రిటర్న్ ఇలాంటివి ఏమైనా ఆలోచిస్తున్నట్టయితే నువ్వు అలాంటివి ఉండవు. ఇంట్రెస్ట్ పక్కన పెట్టండి, మీ డబ్బులు కూడా వెనకరావు. ఇది సింపుల్, మీకు నచ్చిన పార్టీకి మీరు కంప్లీట్లీ డొనేట్ చేయడం అన్నమాట. ఎలక్ట్రల్ బాండ్లో సబ్స్క్రైబ్ చేయడం అంటే మీరు డబ్బుని డొనేట్ చేసేయడం. మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీరు ఏదైతే డొనేట్ చేస్తారో ఆ అమౌంట్ని ఎక్స్పెన్స్ కింద కట్ చేసుకోవచ్చు. అండ్ పొలిటికల్ పార్టీలు ఎటువంటి ట్యాక్స్ లేకుండా ఆ బెనిఫిట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఏ పొలిటికల్ పార్టీలు పడితే ఆ పొలిటికల్ పార్టీలు డొనేషన్ కలెక్ట్ చేసేయగలవా అంటే మీరు కూడా ఏదైనా పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేశారనుకోండి, ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా డొనేషన్స్ తీసుకోవచ్చు అంటే లేదు. దాని గురించి వీళ్ళు ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఏంటంటే ఏవైతే పొలిటికల్ పార్టీలు ఇలా డొనేషన్ తీసుకోవాలనుకుంటాయో వాళ్ళు ప్రీవియస్ ఎలక్షన్స్లో అట్లీస్ట్ 1% ఓట్ షేర్ అయితే గెయిన్ చేసి ఉండాలి. అలాంటి పొలిటికల్ పార్టీస్ మాత్రమే ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా డొనేషన్స్ అయితే రిసీవ్ చేసుకోగలవు. సో ఈ 1% అంటే కొంచెం పాపులారిటీ సంపాదించిన చాలా చిన్న చితక పొలిటికల్ పార్టీలు కూడా ఎలిజిబుల్ అయిపోతాయి కదా. అండ్ చాలా తక్కువ టైంలోనే వీళ్ళు లాంచ్ చేసిన తర్వాత ఎలక్ట్రల్ బాండ్స్ అయితే సూపర్ హిట్ అయిపోయి, ఎందుకు హిట్ అయిపోయి నేను చెప్పగలదు, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఎనానిమస్ ఒక్కటి చాలు హిట్ అయిపోద్ది. సో ఆటోమేటిక్గా ఎలక్ట్రల్ బాండ్స్ హిట్ అయిపోవడం, పొలిటికల్ పార్టీలు డబ్బులు కలెక్ట్ చేయడం ఇవన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి. కాకపోతే ఎనానిమస్గా ఉంచడం కరెక్ట్ కాదు అని చెప్పి దీని రిలేటెడ్గా చాలా ఫైట్స్ అయితే కోర్టులో నడుస్తూ వచ్చాయి. ఎందుకంటే ఒక సిటిజన్గా మనం ఏదైనా పొలిటికల్ పార్టీకి ఓట్ వేసే ముందు ఆ పొలిటికల్ పార్టీని ఎవరు బ్యాక్ చేస్తున్నారు అంటే ఎవరు ఫండింగ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. సో అందు గురించి అని చెప్పి దీని రిలేటెడ్గా చాలా ఫైట్స్ అయితే నడిచాయి. చివరికి సుప్రీంకోర్టు రీసెంట్గా February 15th రోజున ఈ ఎలక్ట్రల్ బాండ్స్ని స్క్రాప్ చేస్తూ ఎస్బీఐని ఎవరైతే ఇలా డొనేట్ చేశారో వాళ్ళ డేటా మొత్తం బయట పెట్టమని అండ్ ఎలక్షన్ కమిషన్కి ఈ డేటాని మొత్తం కంపైల్ చేసి సబ్మిట్ చేయాలి. అండ్ పబ్లిక్లీ ఎలక్షన్ కమిషన్ ఒక వెబ్సైట్లోని March 12th 5 PM కల్లా ఉంచాలని చెప్పి రూల్ అయితే పెట్టారు. దీనికి యాక్చువల్లీ ఎస్బీఐ కూడా వాళ్ళ వాదన ఏమి వినిపించిందంటే March 12th కాదు, మేము June 30th కల్లా సబ్మిట్ చేస్తాం. సో June 30th వరకు టైం ఇవ్వండి అని అడిగింది. దీనికి సుప్రీంకోర్టు ఏమన్నదంటే June 30th అంటే ఇది ఎలక్షన్ ఇయర్ కదా. సో ఎలక్షన్ ఇయర్లో ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు ఈ డేటా బయట పెట్టి ఏం లాభం, దానికన్నా ముందే డేటాను బయట పెట్టినట్టయితే అసలు నిజంగా ఎవరెవరు ఎలాంటి డొనేషన్లు చేస్తున్నారు ఇవన్నీ కూడా పబ్లిక్ కూడా తెలిస్తే ఎలక్షన్ ముందు వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు ఎస్బీఐ ముందుగానే డేటాను పబ్లిష్ చేయమని చెప్పి ఆర్డర్ చేయడంతో ఎస్బీఐ డేటాను ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేయడం అండ్ ఎలక్షన్ కమిషన్ నిన్న ఈవినింగ్ వాళ్ళ వెబ్సైట్లో కంప్లీట్లీ ఈ డేటాను పబ్లిక్గా ఉంచడంతో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిక్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ మీరు వేరే టీవీ ఛానల్స్లో న్యూస్ పేపర్స్లోని ఏ పొలిటికల్ పార్టీలకి ఎంతెంత వచ్చి అండ్ టాప్ 10 డోనర్స్ ఎవరు ఇలాంటి ఇన్ఫో అయితే చూసే ఉంటారు. బట్ వీ నో మోస్ట్ ఆఫ్ ద టీవీ ఛానల్స్ కానీ న్యూస్ పేపర్లు కానీ ఏదో ఒక పొలిటికల్ పార్టీ బ్యాక్ చేస్తూ వచ్చేవే కాబట్టి వాళ్ళ పార్టీ
రిలేటెడ్గా కొంచెం స్మూత్గాను అండ్ అపోజిషన్ పార్టీస్ రిలేటెడ్గా బ్లాస్ట్ చేస్తూ మీకు ఆ బయాస్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. కాబట్టి ఫస్ట్ బేసిక్గా ఏ పార్టీకి ఎంత వచ్చిందో చూద్దాం. దాని తర్వాత టాప్ 10 డోనర్స్ మాత్రమే కాకుండా మనకి యాక్చువల్లీ పెద్ద పెద్ద కంపెనీలు, చాలా లిస్టెడ్ కంపెనీసే డొనేట్ చేసి, అలా డొనేట్ చేసిన కంపెనీస్ అండ్ అలాగే వీటిలోని కొన్ని కాన్స్పిరసీస్ నడుస్తున్న కంపెనీస్ కూడా ఉన్నాయి. అసలు ఎలాంటి కంపెనీస్ మీద ఎటువంటి కాన్స్పిరసీస్ నడుస్తున్నాయి అండ్ ఏ కంపెనీలు ఎలాంటి డొనేషన్స్ చేసాయి, ఈ డేటా కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ పొలిటికల్ పార్టీస్ విషయంకి వచ్చేసరికి ఐడియల్లీ కంట్రీ మొత్తం ప్రెజెన్స్ ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ఇలాంటి పార్టీలకు ఎక్కువగా డొనేషన్లు వచ్చి ఉంటాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయగలం. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే సింగిల్ స్టేట్స్లో ప్రెజెన్స్ ఉన్న పార్టీలకు కూడా బీభత్సంగా డొనేషన్లు అయితే వచ్చాయి. భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇప్పటి వరకు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా 6,060 కోట్లు ఎన్కాష్ చేసుకున్నట్టయితే, బీజేపీ తర్వాత యాక్చువల్లీ కాంగ్రెస్ ఉంటుంది అనుకున్నట్టయితే సర్ప్రైజింగ్లీ ఇక్కడ మనకి తృణమూల్ కాంగ్రెస్ కనబడుతుంది. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటివరకు 1,609 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ఎన్కాష్ చేసుకున్నారు. థర్డ్ పొజిషన్లో మనకి కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది. 1,420 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ వాళ్ళకి వచ్చాయి. కాంగ్రెస్ తర్వాత మన తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ పార్టీ 1,214 క్రోర్స్ అయితే రిసీవ్ చేసుకున్నది. దెన్ ఒరిస్సాకు చెందిన బీజూ జనతాదళ్ 775 క్రోర్స్ అయితే ఇప్పటివరకు ఎన్కాష్ చేసుకున్నది. దాని తర్వాత తమిళనాడుకు చెందిన డిఎంకే పార్టీ 639 క్రోర్స్ రిసీవ్ చేసుకున్నట్టయితే, దెన్ నెక్స్ట్ మన ఆంధ్రాకి చెందిన 2 పార్టీలు కనబడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 337 క్రోర్స్ ఎన్కాష్ చేసుకున్నట్టయితే, టీడీపీ 218 క్రోర్స్ ఎన్కాష్ చేసుకున్నది. దాని తర్వాత మహారాష్ట్రకు చెందిన శివసేన 159 క్రోర్స్, దాని తర్వాత బీహార్ చెందిన ఆర్జేడీ పార్టీ 72 క్రోర్స్, ఆమ్ ఆద్మీ పార్టీ 65 క్రోర్స్ అయితే రిసీవ్ చేసుకుంది. దాని తర్వాత మిగిలిన పార్టీస్ ఎంత రిసీవ్ చేసుకున్నారని మీరు ఇక్కడ ఇమేజ్ లో చూడొచ్చు. నవ్వు ఈ డేటాను వేరియస్ పొలిటికల్ పార్టీలు సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళకి నచ్చిన విధంగా, అంటే ఈచ్ ఎంపీ వైజ్, ఈచ్ స్టేట్ వైజ్ ఇలా డివైడ్ చేసి అయితే ప్రొజెక్ట్ చేసుకున్నారంటే వాళ్ళ పార్టీ తక్కువ రిసీవ్ చేసుకున్నదని. బట్ అవన్నీ పక్కన పెడితే ఈచ్ పార్టీ ఎంత రిసీవ్ చేసుకున్నదన్న ఎగ్జాక్ట్ అమౌంట్స్ అయితే ఇవి. మనం ఇప్పుడు ఈ రిసీవర్ లిస్ట్ నుంచి డోనర్స్ లిస్ట్కి వెళ్తాం. ఇక్కడే మనకి ఏ కంపెనీలు ఎంత డొనేట్ చేసాయి. ఇన్ఫాక్ట్ చాలా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే చాలా లిస్టెడ్ కంపెనీసే డొనేషన్లు ఇచ్చాయన్నమాట. ఇన్ఫాక్ట్ చాలా లిబరల్గా కూడా వాళ్ళు డొనేషన్లు ఇచ్చారు. షేర్ హోల్డర్లకు ఎంత డివిడెండ్లు ఇచ్చుంటారు లేదో కానీ యాక్చువల్లీ పొలిటికల్ పార్టీలకి అయితే చాలా లిబరల్గా డొనేషన్లు అయితే ఇచ్చారు. ఈ లిస్ట్లో హైయెస్ట్ డొనేషన్ ఇచ్చిన కంపెనీ లాటరీ కింగ్ గా పిలువబడే శాంటినో మార్టిన్ అనే వ్యక్తి యొక్క కంపెనీ అంటే ఇది ఫ్యూచర్ గేమింగ్ అని చెప్పి వీళ్ళు 1,368 క్రోర్స్ డొనేట్ చేశారు. వాళ్ళ తర్వాత మన తెలుగు రాష్ట్రాలకు చెందిన మన కంట్రీ మొత్తం చూసినట్టయితే చాలా ఇన్ఫ్రా ప్రాజెక్టులు అన్నీ కూడా వీళ్ళ దగ్గర కనబడతాయి. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా వీళ్ళు 966 క్రోర్స్ అయితే డొనేట్ చేశారు. నెక్స్ట్ క్విక్ సప్లై చైన్ అన్న ఒక కంపెనీ ఉన్నది. ఈ కంపెనీ ఎవరు ప్రమోట్ చేశారు ఇవన్నీ కూడా పబ్లిక్లో అయితే డేటా తెలియదు, బట్ వేరియస్ కంపెనీలకి అయితే లింక్ చేసి సోషల్ మీడియాలో అయితే తిరుగుతున్నది. ఈ కంపెనీ 410 క్రోర్స్ అయితే డొనేట్ చేసింది. దాని నెక్స్ట్ లిస్టెడ్ కంపెనీ వేదాంత కనబడుతుంది. వీళ్ళు 401 క్రోర్స్ అయితే డొనేట్ చేశారు. దాని నెక్స్ట్ మనం పాపులర్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే మనకి భారతీయ ఎయిర్టెల్ కనబడుతుంది. 198 క్రోర్స్ వీళ్ళు డొనేషన్ అయితే ఇచ్చారు. దాని తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్ రన్ చేసే యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కంపెనీ అయితే కనబడుతుంది. హాస్పిటల్ చైన్ పొలిటికల్ పార్టీకి డొనేషన్ అది కూడా 162 క్రోర్స్ డొనేట్ చేశారు. దాని తర్వాత మనకి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఇంకొక కంపెనీ కనబడుతుంది డిఎల్ఎఫ్ ఒక కమర్షియల్ డెవలప్మెంట్ కంపెనీ ఏదైతే ఉన్నదో అది 130 క్రోర్స్ అండ్ డిఎల్ఎఫ్ లగ్జరీ హోమ్స్ ఇంకొక కంపెనీ ద్వారా ఇంకొక 25 క్రోర్స్ అయితే వీళ్ళు డొనేట్ చేశారు. నెక్స్ట్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ 123 క్రోర్స్ డొనేట్ చేసింది. దాని తర్వాత ఇంకొక లిస్టెడ్ కంపెనీ టోరెంట్ పవర్ 107 క్రోర్స్ డొనేట్ చేసింది. ఈ టోరెంట్ పవర్ తర్వాత నెక్స్ట్ మనకు కనబడే కంపెనీ చాలా హైలైట్ కంపెనీ ఇది ఐఎఫ్బి అగ్రో ఇండస్ట్రీస్. వీళ్ళ టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినట్టయితే జస్ట్ 400 కోట్లు మాత్రమే. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ వీళ్ళు సంపాదించిన ప్రాఫిట్ 49 కోట్లు. అండ్ టీటీఎం అంటే లాస్ట్ 12 monthsలో వీళ్ళు సంపాదించిన ప్రాఫిట్ చూసినట్టయితే కేవలం 5 కోట్లు మాత్రమే. కానీ వీళ్ళు పొలిటికల్ పార్టీలకు డొనేట్ చేసిన డబ్బులు ఎంతో తెలుసా? అక్షరాల 92 కోట్లు. వీళ్ళు లాస్ట్ ఇయర్ మొత్తం కష్టపడి సంపాదించిన ప్రాఫిట్ కన్నా కూడా చాలా ఎక్కువ పొలిటికల్ పార్టీలకి డొనేట్ చేస్తున్నారు. సో దాని వెనకాల ఏం సీక్రెట్ ఉన్నదో. దాని తర్వాత డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ 84 క్రోర్స్ డొనేట్ చేసింది. దాని తర్వాత టోరెంట్ పవర్ గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత టోరెంట్ ఫార్మా వస్తుంది 78 క్రోర్స్. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫ్రా కంపెనీ ఎన్సీసీ లిమిటెడ్ 60 క్రోర్స్ డొనేట్ చేసినట్టయితే నాట్కో ఫార్మా 57 క్రోర్స్ డొనేట్ చేసింది. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటనుకున్నారు? ఈ డేటా నేను ఫస్ట్ చదివేటప్పుడు చాలా వరకు మనకి ఇన్ఫ్రా కంపెనీల
కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎక్కువగా కనబడతాయి అనుకున్నాను. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి, కానీ వాళ్ళతో పోటీ పడుతూ ఫార్మా కంపెనీలు కూడా ఈ పొలిటికల్ పార్టీలకి అయితే డొనేషన్లు ఇచ్చాయన్నమాట. నాట్కో తర్వాత మనకి దివీస్ ల్యాబ్స్ కనబడుతుంది, 55 crores డొనేట్ చేశారు. దాని తర్వాత రామ్కో సిమెంట్స్ 54 crores డొనేట్ చేసింది. దెన్ నెక్స్ట్ అరబిందో ఫార్మా 52 crores డొనేట్ చేసింది. దాని తర్వాత యూపీఎల్ ఒక సబ్సిడీ కంపెనీ ద్వారా 50 crores డొనేట్ చేశారు. దెన్ పీసీబీఎల్ అదే ఫిలిప్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు 80 crores డొనేట్ చేశారు. అండ్ సిప్లా 39 crores డొనేట్ చేసినట్టయితే పిరమల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు 35 crores డొనేట్ చేశారు. నెక్స్ట్ అల్ట్రాటెక్ సిమెంట్ 35 crores. దాని తర్వాత రీసెంట్గా స్మార్ట్ మీటర్ రిలేటెడ్గా చాలా న్యూస్ అయితే వినబడుతుంది కదా. స్మార్ట్ మీటర్ రిలేటెడ్గా ఆర్డర్స్ బాగా సంపాదించిన కంపెనీ ఏంటి, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే టక్కుమని చెప్పేస్తారు జీనియస్ పవర్ అని. ఆ జీనియస్ పవర్ 34 crores అయితే డొనేట్ చేసింది. దెన్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఇది కూడా బిర్లా గ్రూప్ చెందిన కంపెనీ 33 crores డొనేట్ చేసినట్టయితే సన్ ఫార్మా 32 crores డొనేట్ చేసింది. నెక్స్ట్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ 30 crores, జిందాల్ సా 29 crores డొనేట్ చేసినట్టయితే నెక్స్ట్ ఇంకొక ఫార్మా కంపెనీ జైడస్ హెల్త్ కేర్ లిమిటెడ్ 29 crores డొనేట్ చేసింది. వీళ్ళు ఇన్ఫాక్ట్ వ్యాక్సిన్ రిలేటెడ్గా కూడా చాలా ఫైట్ అయితే చేశారు. దెన్ నెక్స్ట్ వెల్స్పన్ కాప్ లిమిటెడ్ 27 crores, మహీంద్రా అండ్ మహీంద్రా M&M ఉన్నది కదా వాళ్ళు 25 crores, మ్యాన్కైన్ ఫార్మా 24 crores, వర్ధమాన్ టెక్స్టైల్ 22 crores, WPL వీళ్ళు మోటార్స్ సప్లై చేస్తారు. ఇన్ఫాక్ట్ వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా రన్ అవుతున్నాయి కదా. ఈ WPL లిమిటెడ్ 22 crores డొనేట్ చేసినట్టయితే బజాజ్ ఫైనాన్స్ 20 crores డొనేట్ చేసింది. ఫినోలెక్స్ కేబుల్స్ 20 crores డొనేట్ చేసినట్టయితే హీరో మోటోకాప్ 20 crores, జేకే సిమెంట్స్ 20 crores, మారుతి సుజుకి 20 crores, బజాజ్ ఆటో 10 crores, అపోలో టైర్స్ 3 crores. ఇంకా ఈ లిస్ట్లో మనం కిందకి వెళ్ళినట్టయితే చాలా కంపెనీలే కనబడతాయి. మీకు కంప్లీట్ లిస్ట్ని కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు ఏమున్నాయేమో కూడా మీకు డేటా అయితే దొరుకుతుంది. ఈ డొనేట్ చేసిన కంపెనీలు కొన్ని కంపెనీల మీద అయితే చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి. వాటి విషయంకి వచ్చేసరికి ది క్వింట్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం హైయెస్ట్ డొనేషన్ ఇచ్చిన ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ ఏదైతే ఉన్నదో వీళ్ళు 1368 crores డొనేట్ చేశారు కదా. 2022లోని ఈడీ మనీ లాండరింగ్ కేసు రిలేటెడ్గా వీళ్ళ 409 crores వీళ్ళ సబ్ డిస్ట్రిబ్యూటర్స్ది అటాచ్ చేసినట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ డోనర్ మెగా ఇంజనీరింగ్ విషయంకి వచ్చేసరికి అక్టోబర్ 2019లోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళ వేరియస్ ఆఫీసెస్లోని రైడ్స్ కండక్ట్ చేసినట్టుగా అండ్ ఆ రైడ్స్ ఏవైతే జరిగాయో దాని తర్వాత నుంచి ఈ కంపెనీ ఏకంగా 966 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో డొనేట్ చేసినట్టుగా అయితే వీళ్ళు రాస్తున్నారు. నెక్స్ట్ హల్దీ ఎనర్జీ విషయంకి వచ్చేసరికి మార్చ్ 2020లోని సిబిఐ వీళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకున్నది అండ్ వీళ్ళు కూడా 377 crores డొనేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఈ లిస్ట్ లో అండ్ అలాగే లిస్టెడ్ కంపెనీస్ లో హైయెస్ట్ డోనర్ వేదాంత విషయంకి వచ్చేసరికి ఈ కంపెనీ రిలేటెడ్ గా కూడా మనీ లాండరింగ్ ప్రోబ్ నడుస్తున్నది అండ్ ఈ కంపెనీ 400 కోట్లు డొనేట్ చేసింది. నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్ రన్ చేసే యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ మీద డిసెంబర్ 2020లోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైడ్స్ కండక్ట్ చేసినట్టుగా వీళ్ళు దాని తర్వాత 162 crores అక్టోబర్ 2021లోని ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా డొనేట్ చేసినట్టుగా అయితే వీళ్ళు రాస్తున్నారు. నెక్స్ట్ డిఎల్ఎఫ్ రిలేటెడ్ గా జిందాల్ స్టీల్ అండ్ పవర్ రిలేటెడ్ గా ఇలాంటి ఈడీ ఇష్యూస్ మనకు కనబడుతున్నాయి. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ విషయంకి వచ్చేసరికి ఈ కంపెనీకి చెందిన డాక్టర్ కె నాగేశ్వర రెడ్డి గారి మీద ఐటీ అఫీషియల్స్ నవంబర్ 2023లో రైడ్ కండక్ట్ చేసినట్టుగా అప్పటికే వీళ్ళు 80 crores డొనేట్ చేసినట్టుగా అయితే వీళ్ళు రాస్తున్నారు. నెక్స్ట్ ఐఎఫ్బి అగ్రో అదే 49 కోట్లు ప్రాఫిట్ సంపాదించి 92 కోట్లు డొనేట్ చేసిన కంపెనీ. ఇది వెస్ట్ బెంగాల్ చెందిన కంపెనీ. వీళ్ళ నూర్పూర్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో దీని మీద 2020లో అటాక్స్ అయితే జరిగాయి. దాని తర్వాత గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ బట్టి వీళ్ళు 40 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ సబ్స్క్రైబ్ చేసినట్టుగా వాళ్ళ సీనియర్ అఫీషియల్ కామెంట్ చేసినట్టుగా అయితే వీళ్ళు రాస్తున్నారు. అండ్ ఈ కంపెనీ అక్కడ గవర్నమెంట్ రన్ చేసిన టీఎంసీ పార్టీ రెండింటి మధ్యలో ఏదైతే ఇష్యూ నడుస్తుందో ఈ ఇష్యూని సాల్వ్ చేయడం గురించి అని చెప్పి వెస్ట్ బెంగాల్ ఒక గవర్నర్ జగదీప్ ధాన్కర్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందని చెప్పి వీళ్ళు రాస్తున్నారు. నెక్స్ట్ మనకి 3 లిస్టెడ్ కంపెనీస్ కనబడతాయి, ఎన్సీసీ లిమిటెడ్, దివి ల్యాబొరేటరీస్ అండ్ యూపీఎల్. ఈ మూడిటి రిలేటెడ్ గా ఐటీ రైట్స్ ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి అండ్ వీళ్ళు డొనేషన్స్ ని దానికి వీళ్ళు లింక్ చేసి అయితే రాస్తున్నారు. మనందరూ తెలుసు ఫ్యూ మంత్స్ బ్యాక్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిలేటెడ్ గా చాలా మీడియాలో తిరిగిన ఇష్యూ ఏదైతే దాంతో లింక్ చేస్తూ అయితే వీళ్ళు రాస్తున్నారు. సో ఓవరాల్ గా బాగా డొనేషన్స్ ఇచ్చిన కంపెనీస్ అండ్ వాటి లింక్ అయి ఉన్న కాన్స్పిరసీలో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇంకా చాలా కంపెనీస్ కూడా వేరియస్ ఇష్యూస్ అయితే ఉండొచ్చు. అండ్ ఇవి మాత్రమే కాకుండా ఆ డోనర్స్ లిస్ట్ లోని మీకు వేరియస్ అన్నోన్ కంపెనీస్ చాలానే కనబడతాయి. అన్నోన్ కంపెనీస్ కి మన ఇండియాలోని లార్జ్ ఎంటర్ప్రైనర్స్ కి లింక్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా పోస్టులు తిరుగుతున్నాయి. కాకపోతే కొన్ని యాక్చువల్లీ ఇల్లాజికల్ ఉన్నాయి, కొన్ని లాజికల్లీ లింక్ చేస్తున్నారు. కాకపోతే దాని ఒక ఆథెంటిసిటీ లేదు కాబట్టి వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునే అవసరం లేదు. ఇన్ఫాక్ట్ దాని తర్వాత ఏమైనా బయటపడితే దాని తర్వాత మాట్లాడుకోవచ్చు. సో ఓవరాల్ గా ఎలక్ట్రల్ బాండ్స్ రిలేటెడ్ గా ఇప్పటివరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉన్నదో అది మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. నౌ ఎస్బీఐ
అని ఈరోజు సుప్రీంకోర్టు యాక్చువల్లీ వాళ్ళు షేర్ చేసిన లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో సీరియల్ నెంబర్స్ లేవు. సో సీరియల్ నెంబర్స్ ఎందుకు మిస్ అయ్యాయి అండ్ సీరియల్ నెంబర్స్తో మార్చ్ 18th కల్లా మళ్ళీ డేటాని షేర్ చేయమని అయితే అడుగుతున్నారు. సీరియల్ నెంబర్ లేకపోతే ఏముంది ప్రాబ్లం అనుకున్నారేమో. సీరియల్ నెంబర్ లేకపోతే డేటా కూడా డిలీట్ చేసే ఆస్కారాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవి ఏమైనా డౌట్ ఉంటుందేమో. మేబీ మార్చ్ 18 తర్వాత ఏమైనా లిస్ట్లో సర్ప్రైజ్లు వస్తే మళ్ళీ దాని రిలేటెడ్గా మాట్లాడుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ రిలేటెడ్ ఇష్యూ చాలా మంది క్లారిటీ ఉండదు కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక క్లారిటీ ఇస్తుంది అనిపించినట్టయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మన సాయిపత్రి టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మేము ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే ఈవినింగ్ అప్లోడ్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.